అంతర్జాతీయ క్రికెట్ సామ్రాజ్యంలో మరోసారి భారత్ పాకిస్తాన్ చిచ్చైతే రేగిందని చెప్పుకోవచ్చు. ఐసీసీ బాస్ జైషా చుట్టూ ఒక పెద్ద వివాదం అయితే ముసురుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ అధికారిక వేడుకలో ఐసీసీ చైర్మన్ హోదాలో ఉన్న జైషా పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో నవ్వుతూ కరచాలనమే చేశారు. ఇది పెద్ద రచ్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది? ఏంటి వివాదం? ఈ ఏడాది 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు జూన్ 7న ఐసీసీ అధికారికంగా కెప్టెన్స్ కార్నివల్ అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు మన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా టోర్నమెంట్ లో పాల్గొనబోతున్న 12 దేశాల మహిళా క్రికెట్ కెప్టెన్లు అయితే హాజరయ్యారు. ఐసీసీ అత్యున్నత అధినేతగా జైషా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క దేశ కెప్టెన్ ను పలకరిస్తూ ఆ టోర్నమెంట్ కు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పాకిస్తాన్ మహిళా జట్టు వారసురాలు కెప్టెన్ ఫాతిమా సనా దగ్గరకు వచ్చారు. ఫాతిమా సనా నవ్వుతూ గౌరవంగా చేతులు చాచుగా జైషా కూడా అంతే హుందాగా ఆమెతో కరచాలనం చేశారు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వడమే ఆలస్యం. సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. ఈ చిన్న హ్యాండ్ షేక్ ఇంత పెద్ద వివాదానికి కారణం కావడానికి ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది దీనికి. కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదులు ఘాతకానికి ఒడిగట్టారు. మన దేశ సైనికులు, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి నిరసనగా ఆ తర్వాత జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్ కు కోలుకోలేని దౌత్యపరమైన షాకే ఇచ్చింది. ఇది మనందరికీ తెలిసిందే. దేశ సరిహద్దులో రక్తం ఏరులై పారుతుంటే మేము మైదానంలో స్నేహహస్తాలు చాచలేం అంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి పూర్తిగా నిరాకరించింది. అప్పట్లో మ్యాచ్ ముగిసిన తర్వాత కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోవడం కూడా మనం చూసాం. ఆ రోజు భారత్ తీసుకున్న నో హ్యాండ్ షేక్ పాలసీ నిర్ణయానికి యావత్తు భారతదేశం జేజేలు పలికింది. అప్పట్లో ఏ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏడ్చి మొత్తుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అప్పుడు పురుషుల జట్టు నిరసన తెలిపింది. మరి ఇప్పుడు జైషా ఎందుకు హ్యాండ్ షేక్ ఇచ్చారు? ఇదే ఇప్పుడు పాకిస్తాన్ నెటిజన్లకు ఆయుధంగా మారింది. పాక్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీ టీమిండియా ఆటగాళ్లకు ఒక రూల్, మీ దేశానికి చెందిన ఐసీసీ బాస్ కు ఒక రూలా? భారత్ కు ఉన్నది ద్వంద్వ వైఖరి అంటూ వాళ్ళు ట్వీట్లే చేస్తున్నారు. కానీ భారత క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు పాకిస్తాన్ కు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. జైషా చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు. ఎందుకంటే జైషా ఇప్పుడు కేవలం భారతదేశానికి చెందిన బీసీసీ సెక్రటరీ మాత్రమే కాదు, ఆయన ప్రపంచ క్రికెట్ మొత్తానికే ఒక బాస్. ఆ అంతర్జాతీయ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి కొన్ని బాధ్యతలు, రూల్స్ కూడా ఉంటాయి. ఒక అంతర్జాతీయ అధికారిక వేడుకలో ప్రపంచ దేశాల ముందు ఐసీసీ చైర్మన్ ఒక దేశాన్ని బహిష్కరించినట్లు ప్రవర్తించలేరు. అక్కడ 12 దేశాల కెప్టెన్లను సమానంగా చుట్టం ఆయన ప్రోటోకాల్ కదా. మైదానంలో ఆటగాళ్లు దేశభక్తితో నిరసన తెలపడం వేరు, ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ హెడ్ గా దౌత్యపరమైన మర్యాదలు పాటించడం వేరు కదా. ఇక్కడ ఏదేమైనప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ దౌత్య పరిస్థితుల వల్ల క్రికెట్ ప్రపంచంలో జరిగే ఒక చిన్న కరచాలనం కూడా ఈ రోజు ఒక అంతర్జాతీయ సంచలనంగా మారుతోంది. జైషా ఐసీసీ బాస్ గా తన హుందాతనాన్ని కాపాడుకున్నారని కొందరంటుంటే, మరికొందరేమో పాకిస్తాన్ మాత్రం దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో ఈ మహిళల వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా చూడాలి మనం.